ఇక నిజాంపేట బండారు లేఅవుట్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయభాస్కర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, బండారి లేఅవుట్ కుత్బుల్లాపూర్ మండలానికి సంబంధించి బండారి లేఅవుట్ నిజాంపేట్ గ్రామ పంచాయతీకి సంబంధించిన బండారి లేఅవుట్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలామంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి స్థానికంగా వాళ్ళకు ఆహార పొట్లాల పంపిణీ చేస్తున్నారు. వాళ్ళ స్థానికులు ఒకరికొకరు ఒక తోడుగా ఉంటూ కూడా మిగతా వాళ్లకు సహకారం అందిస్తున్నారు. అయితే చాలా చోట్ల వాళ్ళ సెల్లార్లలో, అపార్ట్మెంట్లకు సంబంధించిన సెల్లార్లలో భారీగా నీళ్లు ఉన్నాయి. వాటిని తోడు వేసే ప్రయత్నం జరుగుతోంది. పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి కూడా అక్కడ నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నీటిని తీసేసిన తర్వాత అవి రోడ్లపై వచ్చి నీళ్ళన్నీ నిలబడిపోతున్నాయి. మళ్ళీ ఆ నీళ్లను అక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం కనిపించట్లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి పూర్తిగా నీళ్లు తొలగిపోతే తప్ప తమ సమస్యలు తీరవంటున్నారు. మొత్తం మీద అంటే ఈ నీళ్ళను తొలగించేందుకు ఎట్లాంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది? మీ అపార్ట్మెంట్కి సంబంధించి ఎట్లా ఉంది సమస్య? మేము రోడ్ నెంబర్ 10 బండారి లేఅవుట్ అండి, సాకేత్ ప్లాటినం అండ్ ప్లెజెంట్. కొనుక్కొని 2 సంవత్సరాలు అవుతుంది. మేమంతా 2 నెలలు అవుతుంది. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మంగళవారం పాటు రాత్రికి ఆఫీస్ నుంచి వస్తూ నడుంలోతు కూరుకుపోయాం. ఆ తర్వాత నుంచి వచ్చేసిన తర్వాత 4 రోజులు ఇదే వాన్ ఉంటుందండి. అక్కడి నుంచి తుర్క చెరువు దగ్గర నుంచి వదిలిన వాటర్ అంతా కూడా ఇదే వాళ్ళు వేలో వెళ్ళాలి, మీరు చూస్తున్న వేలోనే. అలా వెళ్ళి 3 ఫీట్ మాత్రమే తవ్వారు. అది విల్లాస్ సైడ్ వెళ్తుంది. వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఏ రకంగానూ వాటర్ అనేది వెళ్ళటం లేదు వచ్చేసేసి. దాని తర్వాత ఇదే వాటర్లో బొద్దింకలు, ఎలకలు అన్నీ చచ్చిపోయి మా దగ్గర పడుతున్నాయి. మా అపార్ట్మెంట్లో డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జాండీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా 2 ఏళ్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. వాటిని ఏమన్నా మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు? సద్వినియోగపరచుకుంటూ ఉన్నామండి. యాక్చువల్గా మాకు ఆ సైడ్ ఉంటుంది మా అపార్ట్మెంట్. ఏ రకంగానూ వాళ్ళు రాలేరు. ఏ రకంగానూ ఎవరు వచ్చిన వాళ్ళు కూడా ఆ సైడ్ ఎవరు లేరు. అదంతా కూడా ఆ వాటర్ అంతా ఈ తుర్క చెరువు ఏ రకంగా వాటర్ అయితే వెళ్తుందో అదంతా ఆ రకంగా వెళ్లాల్సిందే. నేను చెప్పినట్టు ఈ నడుం లోతులో ఉన్న వాటర్ ద్వారా ఎవరు కింద కూడా రాలేకపోతున్నారు. ఇళ్లలో ఆడవాళ్ళని పిల్లల్ని కూడా పంపించేసుకున్న దర్శనాలు ఉన్నాయి. మేము మాత్రమే నిలబడి వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతున్నాం. మాకేం అవసరం లేదు, ఈ నీళ్ళని మాత్రం తొలగిస్తే చాలు. అంటే నీళ్ళని ఇక్కడ నుంచి పూర్తిగా తొలగించాలంటే ఏం చేస్తే సరిపోతుంది? మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ నీళ్లు తొలగించేందుకు ఏం చేయాలని చెప్పి కోరుతారు? సార్, ఇప్పుడు ఈ అవుట్ఫ్లో గురించి మాట్లాడుతున్నారు ఎవరు? సార్, ఇన్ఫ్లో గురించి మాట్లాడుతున్నాం కానీ ఎంతసేపు ఈ అవుట్ఫ్లో గురించి ఎవరు చూపించట్లేదు. అవుట్ఫ్లోకి పరిష్కారం ఏంటి? యాక్చువల్గా ఈ మంగళవారం కురిసిన వర్షానికి మంగళవారం, బుధవారం 2 రోజులు ఇంత లోతుల వాటర్ ఉన్నాయి. బుధవారం నాడు ఒక 3 ఫీట్ వాటర్ మాత్రమే తవ్వారు అక్కడ. ఇది 3 ఫీట్ వే చేశారు వాటర్ వెళ్ళడానికి అటు రెడ్డి అవెన్యూకి. సో ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కొంచెం ఒక 3 ఫీట్స్ వరకు ఎక్స్టెండ్ చేయగలిగితే అట్లీస్ట్ ఈ వాటర్ కొద్దిగా వెళ్ళినా కానీ అప్పుడు సెల్లార్లో వాటర్ లిఫ్ట్ చేస్తే ఏమన్నా ఈ ఉపయోగం ఉంటుంది సార్. ఇప్పుడు సెల్లార్లో వాటర్ ఎంత లిఫ్ట్ చేసినా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ పెరిగిపోయి మళ్ళీ వెనక్కి రావడమే తప్పితే అంతకు మించి జరిగేది ఏమి ఉండదు సార్. దానికి తోడు ఈ వర్షాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అవుట్లో పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు కానీ సరే అందరూ ఇంటి వెళ్ళిపోతారు. అందరికి వెళ్ళలేరు సార్. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారు. ఇంటికి ఒక్కరైతే ఉంటారు కదా సార్. కామన్ నెక్స్ట్ సొల్యూషన్ ఏంటో చూడాలి కదా సార్. సమస్య నుంచి ఇప్పుడు పారిపోవడం కాదు కదా సార్. కొంతమంది అడుగుతారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు, ఖాళీ చేయమని చెప్పాం కదా, మీరు ఇక్కడ ఎందుకు కొనుక్కున్నారు ఇవన్నీ అంటారు. కానీ సార్, కొనుక్కునే ముందు యాజ్ ఎ కామన్ మ్యాన్గా మాకు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహిస్తారు చెప్పండి? అట్లాంటిది సార్. ఆ ప్రాబ్లంతో పాటు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ వెళ్ళడానికి ఉన్న వే కొంచెం పొడిగించాలి. అట్ ద సేమ్ టైం ఏదైతే చెత్త పెరిగిపోయి ఉందో ఆ చెత్తను కొద్దిగా తీసేస్తే ఇది కొద్దిగా ఫ్లో తొందరగా పెరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఇక్కడ ఇంతవరకు ఏ మెడికల్ క్యాంప్ కానీ ఏది కానీ అంతా అటువైపే ఉన్నారు కానీ ఇటువైపు రావట్లేదు సార్. రావట్లేదు అంటే మరి వాళ్ళకి రాలేకపోతున్నారో మరి ఏంటో సార్ మీరు ఆలోచించాలి సార్. అది చెప్పండి, మీ అపార్ట్మెంట్ వల్ల ఎట్లా ఉంది పరిస్థితి? మా అపార్ట్మెంట్ ఈ రోడ్ నెంబర్ 10లో లాస్ట్ది శ్రీ దినేష్ క్యాసిల్. వాటర్ ఫ్లో అయితే మా అపార్ట్మెంట్లో లేదు. అది మాది అండర్ గ్రౌండ్ కాదు కాబట్టి వాటర్ ఫ్లో అక్కడ ఆగలేదు. బట్ పైనుంచి వచ్చే ఫ్లో అంతా అక్కడ నుంచి లోపలికి ఇలా వచ్చి ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది. మా దగ్గర పవర్ అది అంటే అండర్ గ్రౌండ్ కాని అపార్ట్మెంట్ కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి. వాటర్ అయితే అక్కడ మాకు స్టాగ్నెంట్. పవర్ సప్లై ఉందా? విద్యుత్ పవర్ సప్లై ఉందండి. మాకు పవర్ సప్లై ఉంది. నిజాంపేటలో ఉన్న డెడ్ ఎండ్స్ ఎక్కడే లేవండి. ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా నిండిపోయి ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్స్ డూప్లెక్స్లు కట్టారు. దీనికి అవుట్పుట్ కూడా లేదు. మొన్న వెళ్ళి తెద్దామని అంటే వాళ్ళు వచ్చి గొడవ పడతారు. ఇప్పుడు పంచాయతీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు సరే తర్వాత చూద్దాం అనడమే కానీ ఇది ఎలా పోతుంది అనేది 3 డేస్ నుంచి లేదండి. ఇన్పుట్ చూపిస్తున్నారు మీరు అటు చూడండి కావాలంటే. అది డూప్లెక్స్, ఇది రోడ్డు మీరు చూస్తే ఇది రోడ్డు, ఇది ఎలా ఆగిపోయింది చూడండి. ఇక్కడ నుంచి అసలు బయటికి పోకపోతే ఎలా అండి? చూడండి మీరు, అసలు ఇక్కడ నుంచి ఇంత తొట్టిలాగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి పోకపోతే ఎట్లా చెప్పండి? అది సేఫ్ అండి. మళ్ళీ అది సేఫ్ జోన్. అవతల సైడ్ ఇటు నుంచి తిప్పుకొని ఈ చిన్న రోడ్లో 2 ఫీట్ రోడ్డు తోటి బయటికి పంపించాల్సి వస్తుంది వాటర్. సో
ఈ రోడ్ ఇక్కడ డెడ్ ఎండ్, ఈ రోడ్ ఇక్కడ డెడ్ ఎండ్, ఆ రోడ్ అటు డెడ్ ఎండ్. ఎందుకని డెడ్ ఎండ్ అయిపోయి రోడ్లన్నీ మూసుకుపోయా, రోడ్లన్నీ ఆక్రమించారా, ఇదేం తెలియట్లేదు ఇప్పుడు. ఇది తొట్టి కదండి, ఇది చూస్తే ఇప్పుడు ఆ గోడ పడిపోయింది, ఇది తొట్టి మొత్తం. ఇది చూస్తే దీనికి ఓపెన్ ఏదండి, ఓపెన్ లేకపోతే ఎట్లా? ఇప్పుడు పైన పంప్ చేసి పంపించాలంటే ఇన్ని హెక్టార్స్లో ఎలా పోతాయండి వాటర్? రహదారులన్నీ పూర్తిగా బండారి లేఅవుట్కి సంబంధించి రహదారులన్నీ పూర్తిగా దిగ్బంధనం చేయడం వల్లే ఇక్కడ ఈ లేఅవుట్కి సంబంధించిన ఏదైతే ఆగి ఉన్న నీళ్లు బయటకు వెళ్ళే మార్గం లేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఆగి ఉన్న నీటినన్నింటినీ బయటికి పంపించేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని, అదే తమకు ప్రభుత్వం నుంచి వచ్చే పెద్ద సహాయమని స్థానికులంతా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం త్వరగా స్పందించి ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేసి చాలా అపార్ట్మెంట్ల నుంచి నీటిని తొలగిస్తున్నారు. అయితే తొలగించిన నీరు మాత్రం ఎక్కడికి పోయే అవకాశం లేకుండా పోయింది. అదంతా కూడా రోడ్లపైన నిలబడిపోతుంది. దాంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. వెంటనే నీటిని బయటికి తొలగించి పంపించే అవకాశం పరిశీలించాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నారు. బండారి లేఅవుట్ వద్ద తాజా పరిస్థితి ఇది. ఓటు స్టూడియో.